మీరు ప్రభుత్వం పైన ప్రభుత్వ విధానాలపైన చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేక విషయాల్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క పాత్రని ఆ, నిర్లక్ష్యం చేయడం. పాలకులను ప్రశ్నించకపోతే, రాజును ప్రశ్నించకపోతే సిపాయిని ప్రశ్నిస్తామా? ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తామా? ప్రేమతో ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం, ఉనికి, తెలంగాణ చరిత్ర ఇవి రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడతాయనే విధంగా కూడా మీరు మాట్లాడుతున్నారు. వాస్తవమే అది. కేసీఆర్ ఒక జాతిపిత అని, తెలంగాణ గాంధీ అని పేరుగాంచినట్టు ఉద్యమ నేత అని ఎన్నెన్నో బిరుదులిచ్చిన ఈ తెలంగాణ సమాజం ఆయన ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసిందో ఆ పేగుబంధం దిగిపోయింది. ప్రజలకు ప్రశ్నించే హక్కు తృణీకరించబడిందా, లేదా ప్రజలు తమకేం కావాలనో బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారా, లేదా ప్రజల సమస్య ఏమిటో గుర్తించలేక ఏం జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు విద్యారంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం, సంపద కాపాడడం కోసం, తెలంగాణ ఐడెంటిటీ, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు పరోక్షంగా తన ప్రభావాన్ని తెలంగాణ రాజకీయాలపైన చూపిస్తున్నాడు అని అనిపించింది ఎక్కడన్నా? అన్నిట్లలో ఉంది. ఇవాళ మూసీ ప్రాజెక్టు వెనక అమరావతి ప్రాజెక్టు రూపకర్త అయినటువంటి నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది పాలన పైన అధికార విపక్షాల మధ్య ఆరోపణ ప్రత్యారోపణలు ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉంటూ వస్తున్న వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్తో లేరు, కొందరు కాంగ్రెస్తోనూ లేరు. అయితే తెలంగాణ ప్రయోజనాలు ఏమిటి అనే స్టాండ్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో ఇన్నయ్య గారు ఒకరు. ఈ మధ్య ఈ ప్రభుత్వం పైన కొంత కఠినమైన, కొన్ని అంశాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు నేను అనుకోకుండా చూసిన. ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించవలసి వచ్చింది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. ఏమిటా తీవ్రత, ఏమిటా విషయాలు తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. అన్నారు నమస్కారం. నమస్తే. మీరు ప్రభుత్వం పైన, ప్రభుత్వ విధానాలపైన చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని మాటలు చూస్తే ఇట్లా ఇంత తొందరగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారని అనిపిస్తున్నది. ఎందుకు ప్రభుత్వం పైన మీరు అంతలా మాట్లాడుతున్నారు? అంటే మనకు అందరికీ తెలుసు, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో, అభిమానిస్తామో, గౌరవిస్తామో, ఇష్టపడతామో, ఏ పాలన పోయి ఏ పాలన రావాలని మనం కోరుకున్నామో ఆ వచ్చిన పాలన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధనలో అడుగులు వేయకపోయినా, కనీస ప్రయత్నాలు జరగకపోయినా అది ఒకంతు చాలా తీవ్రమైన బాధ కలుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, మీకు తెలుసు 2014లో మనం సుదీర్ఘకాలం అంటే కొన్ని దశాబ్దాల కలలు నెరవేరినాయని జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ చేసుకొని మనం చేసుకున్న సంబరాలు కావచ్చు, ఆడంబరాలు కావచ్చు, ఆ వెలుగులో వచ్చిన ప్రభుత్వం సంవత్సర కాలం తిరగకముందే తప్పటడుగులు వేస్తుంటే దాని మీద నేను బహిరంగ లేఖలు రాయడం కానీ, ప్రశ్నించడం కానీ, కాళేశ్వరం విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేక విషయాల్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క పాత్రని నిర్లక్ష్యం చేయడంలో కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, అది గడిచిన ప్రభుత్వం మీద మేము చేసినటువంటి, అప్పుడు కూడా మేము 2015లోనే మల్లన్న సాగర్ మాట్లాడితే ఈవెన్ కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు ఇంటికి పోయి మాట్లాడితే కూడా ఏమిన్నాయా నీకు అప్పుడే తొందర అయిందా, వాళ్ళు ఇంకా చదువుకోలేదు, అప్పుడే మాట్లాడితే ఎట్లా అని కూడా మాట్లాడిన వాళ్ళు, ఇట్లా ఉదాహరణకు కోదండరామ్ సార్ పేరు చెప్తున్నా కానీ అనేక మంది ఇట్లా అన్నవాళ్ళు. గజ్వెల్లో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గజ్వెల్ కేంద్రంలో బహిరంగ సభ పెట్టి మాట్లాడినటువంటి, గొంతు విప్పినటువంటి, ప్రశ్నించినటువంటి ఆ పాలన మార్గం తప్పుతున్నది, తప్పటడుగులు వేస్తున్నది అని 2015లోనే హెచ్చరిక చేసి ఆ గజ్వెల్ టౌన్లో ఎక్కడనో కాదు చేసినాం. ఎందుకు చేస్తాం? ఈ తెలంగాణ తల్లి కోసం ఎంతమంది ఎన్ని త్యాగాలు చేసిందో, ఈ తల్లి కంఠశోష ఎంత అనుభవించిందో, ఆ బానిస సంఖ్యల నుంచి విముక్తి కావడానికి ఎంతమంది మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసిందో ఒక్కరు కాదు మనం చెప్పుకున్నాం. తెలంగాణ నా కోటి గాయాల వీణ అని మనం మాట్లాడుకున్నాం. కోటి గాయాల వీణ పోయి 3 కోట్ల గాయాల వీణ అయిన తర్వాత
ఆ విముక్తి కోసం ప్రయత్నం చేసిన ప్రయత్నంలో ఆనాటి ఆ సహచరులని మనం ఎప్పుడు కూడా పాలకులను ప్రశ్నించకపోతే, రాజును ప్రశ్నించకపోతే సిపాయిని ప్రశ్నిస్తామా? ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తామా? ప్రేమతో ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మీరు అన్నది తెలంగాణ అస్తిత్వం, ఉనికి, తెలంగాణ చరిత్ర ఇవి రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడతాయనే విధంగా కూడా మీరు మాట్లాడుతున్నారు. వాస్తవమే అది. ఎట్లా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, తెలంగాణ ఇవాళ కేసీఆర్ ఒక జాతిపిత అని, తెలంగాణ గాంధీ అని పేరుగాంచినట్టు ఉద్యమ నేత అని ఎన్నెన్నో బిరుదులు ఇచ్చిన ఈ తెలంగాణ సమాజం, ఆయన ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసిండో ఆ పేగుబంధం దిగిపోయింది. మేమక్కర్లేనప్పుడు, మా తల్లక్కర్లేనప్పుడు, మా జాతి అక్కర్లేనప్పుడు, మా ఐడెంటిటీ అక్కర్లేనప్పుడు నువ్వెవడివయా అని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికి 2014లో ఆయనకి 68 సీట్లు వస్తే 2018లో ప్రతిపక్ష హోదా కలిగనక లేకుండా ఇతర పార్టీలను చేసి అంత పెద్ద గౌరవం ఇచ్చిందంటే తెలంగాణ సమాజం ఎంత కీర్తిగాంచడానికి అవకాశం ఇస్తే ఆయన ఏం చేసిండు? తెలంగాణ ఐడెంటిటీని లేకుండా అహంకారంతో మదమెక్కిన వ్యక్తిలాగా చేస్తే తెలంగాణ సమాజం ఏం చేసింది? బిడ్డ నువ్వు ఇట్లా చేస్తావా, నీ సంగతి చూస్తామని చెప్పి ఎన్ని ఆటలాడినా, ఎంత ధనం వెచ్చించినా, ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నా కానీ ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. తల్లిని అవమానపరిస్తే తెలంగాణ జాతి ఎప్పుడు సహించదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం అవమానించింది? అది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ ఐడెంటిటీని అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో, వివక్షకు గురి చేసిందో, అవమానాల పాలు చేసిందో దాని వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా అమరవీరుల ఆశయాలు సాధనలో భాగంగా మీకు తెలుసు 6 గ్యారెంటీల రూపంలో కానీ, డిక్లరేషన్ల రూపంలో కానీ ఎన్నెన్నో మాటలు మాట్లాడి వ్యక్తిగా ఎప్పుడూ ఎవరి మీద నాకు వ్యతిరేకత ఉండదు. మీకు తెలుసు తెలంగాణ అప్పుడు మల్లన్న సాగర్ విషయంలో నేను రేవంత్ అన్న ఇద్దరము ఎన్నోసార్లు కలిసి ప్రయాణించినాం. వేములఘాట్లో ఎన్నో మీటింగులు పెట్టినాం. మల్లన్న సాగరు మొత్తం ఆ ప్రాంతాల్లో మేము పర్యటించినాం, ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, పోలీసులు నురికించినాం, లాఠీ ఛార్జీలకు గురైనాం, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు పాల్గొన్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మీకు తెలుసు 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల్లోనే ఆయన ఇంట్లోనే సుమారు 4 గంటలు మేము ముగ్గురమే కలిసి మాట్లాడుకున్నాం. 4 గంటలు సుదీర్ఘ చర్చ చేసినాం. ఆయన మీద వ్యక్తిగా ఎవరి మీద వ్యతిరేకతలు ఉండవు. కానీ 2023 డిసెంబర్ 7వ తారీఖు తర్వాత ఏ ఆశయాలనైతే కొనసాగిస్తామని చెప్పినవో, ఏ సంఖ్యలనైతే తెంచుతా అని చెప్పినవో, ఏ ప్రజాపాలన అందిస్తా అని చెప్పినవో, ఏ ప్రజాస్వామ్య పాలన అందిస్తా అని చెప్పినవో అది ఇవాళ ఏ స్థాయిలో ఉందో, ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే ప్రజలకు ప్రశ్నించే హక్కు తృణీకరించబడిందా? లేదా ప్రజలు తమకేం కావాలనో బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారా? లేదా ప్రజల సమస్య ఏమిటో గుర్తించలేక ఏం జరుగుతున్నది? 1-2 ఉదాహరణ చెప్పండి. మేము అడుగుతున్నది ఏంటంటే తెలంగాణ తెచ్చుకున్నది పాలకుల మార్పిడి కోసం కాదు, పరిపాలన మార్పు కోసం. ఒక భౌగోళిక స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ తల్లిని మేము చూడదలుచుకోలే. మేము చూడదలుచుకునే దానిలో కూడా మీకు తెలుసు, మీరు అప్పటి నుంచి జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని ప్రయాణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు విద్యారంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం, సంపద కాపాడడం కోసం. వాటితో పాటు 5వది తెలంగాణ ఐడెంటిటీ, ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం. కానీ ఇవాళ ఏమైంది మనం చూసినాం కదా. ప్రగతి భవన్లో రెడ్ కార్పెట్ వేసి ఆంధ్ర పాలకులకి, ఆంధ్ర పెత్తందారులకి, ఆంధ్ర దోపిడీదారులకి ప్రతినిధి అయినటువంటి చంద్రబాబుని తీసుకొచ్చి ఇక్కడ విందులు వినోదాలు చేస్తూ ఉంటే, కుట్రలు చేస్తూ ఉంటే ఎట్లా భరించాలి? మేము ఎట్లా భరించాలి? ఎట్లా సహించాలి? కుట్ర జరిగిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏ ఆధారం ఉంది? ఇవాళ మాకు అక్కడ పాల్గొన్న వాళ్ళు, అక్కడ దాంట్లో
ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఇచ్చిన సమాచారమే. మేమేం అక్కడ పోయి చూసింది కాదు, లేకపోతే మేమేమో మైక్రోస్కోపులు పెట్టి లేకపోతే డిటెక్టివ్లు పెట్టి చేసింది కాదు. అక్కడ పాల్గొన్న అధికారులు, అక్కడ పాల్గొన్న మంత్రులు, మీకు తెలుసు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు, ఇంకో మంత్రి పాల్గొన్నాడు, బట్టి గారు పాల్గొన్నారు, ఇవన్నీ అన్నాయి కదా. ఆ సమావేశం జరిగిన తర్వాత అక్కడ అనేక చర్చలు జరుగుతాయి. ఇవాళ ఎందుకోసం ఆ సమావేశం జరిగింది? ఎందుకోసం జరిగింది? అదేమన్నా తెలంగాణకి ఉపయోగపడేదా? ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసమని ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నట్ల తర్వాత మీడియాలో వార్తలు వచ్చినాయి. ఈ ఇప్పుడు ఎన్ని నెలలు, 3 నెలలు అయిపోయింది కదా, 3-4 నెలలు 3-4 నెలలు అయింది కదా. దాని పరిణామం, దాని చర్యలు ఏమైనా కనపడ్డాయా? మరి బయటికి అయితే ఇంతవరకు ఒక్కటన్నా కనపడాలి కదా. కాబట్టి అక్కడ 100% తెలంగాణ గడ్డపైన, తెలంగాణ గుండెపైన గుణపందించడానికి చంద్రబాబు నాయుడు వచ్చిండు. అంతకు తప్ప చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు ఇరు రాష్ట్రాల పెండింగ్ సమస్యలు అది సుప్రీంకోర్టులోనే ఉండే, వీళ్ళు చేసేది ఏమున్నదాడా మనకు తెలియదా? సుప్రీంకోర్టులో స్టేట్ ఎస్ఎఫ్సి గురించి ఏమున్నది, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆనాడు ఆ ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ కొన్ని 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. కావాలంటే అక్కడ పోయి కొట్లాడాలా? ఈడ చేసేది ఏమున్నదాడా? ఈడ ఏం చేసేది ఏం లేదు. కాకపోతే ఆ రోజు అంత సమావేశం అయిన తర్వాత విందు జరుగుతున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎవరెవరు విందులో పాల్గొన్నారు? ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? ఆర్టీసీ గురించి మాట్లాడుతుంటే పొన్నం ప్రభాకర్ కొన్ని విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే, అధికారులు కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే నోరు మూయించారు, పోస్ట్పోన్ చేసిండు డిస్కషన్ని. తూతు మంత్రం లెక్క చేసి అదేమన్నా విందు చేసుకోవడానికి సమావేశం దాని మీద ఊదరగొట్టి ఎన్నెన్నో చేసి అసలు ఏదో భూకంపం వచ్చి అంత ప్రళయం వచ్చినంతగా దాన్ని చిత్రీకరించి చేసింది కదా మీడియా. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు పరోక్షంగా తన ప్రభావాన్ని తెలంగాణ రాజకీయాలపైన చూపిస్తున్నాడు అని అనిపించింది ఎక్కడన్నా? అన్నిట్లలో ఉంది. ఇలా హైడ్రా ఎందుకు వచ్చింది? మూసీ ప్రతిపాదన ఎందుకు వచ్చింది? వాళ్ళ 6 గ్యారంటీలో మూసీ ఉందా? వాళ్ళ 6 గ్యారంటీలో హైడ్రా ఉందా? వాళ్ళ 6 గ్యారంటీల్లో ఈ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలి, విగ్రహాలు పెట్టాలి, ఇంకేదో చేయాలని ఉందా? వాళ్ళ 6 గ్యారంటీలు ఇంకేదన్నా ఉందా? మేమేమంటున్నాము, రేవంత్ అన్న మీరు ఏదైతే 6 గ్యారంటీలే మీ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమైందో దాని మీద మీరు పనిచేయండి. దాన్ని డీవియేట్ అయ్యి మీరు పనిచేస్తే ఇలా మనమంతా కన్ను మూసుకొని ఉన్న సమాజం కన్ను మూసుకొని లేదు. ఏమవుతున్నది, ఏం జరుగుతున్నది, తెరచాటున ఏం జరుగుతున్నది, అదాని అంబానీలు ఎట్టొస్తున్నారు. ఇవాళ మూసి ప్రాజెక్టు వెనక అమరావతి ప్రాజెక్టు రూపకర్త అయినటువంటి వాళ్ళ మీద 6 దేశాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇంత పొడుగు, అంత లావు, అంత గొప్పోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పని అది. దాని డిపిఆర్ఏ గతి లేదు ఇప్పటివరకు. డిపిఆర్ ఉన్నదా? బయటికి రాలే. కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ఇదే రేవంత్ అన్న ఏం మాట్లాడినాం? డిపిఆర్ లేని ప్రాజెక్టు, దిక్కుదశ లేని ప్రాజెక్టు, చిగ్గు లేనోడు, ముఖం తెలివి లేనోడు అని మనం మాట్లాడినాం కదా. డిపిఆర్కి ఎంత ప్రాధాన్యత ఉంది మనం ఆ రోజు మాట్లాడినాం. డిపిఆర్ ప్రాజెక్టు ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఇవాళ 50 లక్షల కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు, 1,50,000 కోట్లు అన్నారు. మరి ఇవాళ నీకు డిపిఆర్ఏ గతి లేదు. నిన్నగాక మొన్న మనం అందరం అడగంగా మొత్తుకోంగా డిపిఆర్ తయారు చేయడానికి 450 కోట్లని మొన్నటి క్యాబినెట్ సమావేశాలు తీర్మానం చేసి ఏదో ఇస్తున్నామని చెప్పిండ్రు. నీ డిపిఆర్ తయారు చేయడానికి 450 కోట్లు మొన్న రిలీజ్ చేసినాడు. మీరు వాడెవడో 6 దేశాల్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నాను పట్టుకొచ్చి అమరావతి సూత్రధారి. ఇవాళ అమరావతి గతి ఏం పట్టింది? మన జూళ్ళే ఫ్లడ్స్ వచ్చినప్పుడు. కాబట్టి ఇవాళ మనం ఏమంటున్నామంటే డైవర్షన్ పాలిటిక్స్ కాకు. ఇక్కడ ఆ ప్రశ్నకు వస్తాను నేను. మీరన్న మాట ఒకటి, తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని 6 గ్యారంటీల్లో ఉందా లేదు కదా అని అన్నారు కదా మీరు.
ఈయన జాతీయ గీతం కానీ టీఎస్ నుంచి టీజీ కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు కానీ ఇవి నేటివిటీకి అనుకూలంగా ఉండాలి. వారు అన్నారు టీజీ తెలంగాణ ఉద్యమ సమయంలో అనుకున్నాం కాబట్టి మార్చినాం, తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయం లేదు పెట్టినాం, తెలంగాణ తల్లి విగ్రహం అట్లా కాదు ఇట్లా సగటు మహిళలాగా ఉండాలనుకున్నాం. ఇక్కడ తెలంగాణ నుంచి డివియేట్ అయినట్లు కనిపిస్తలేదు కదా, ఉనికి అస్తిత్వం ఎక్కడ కోల్పోయినట్లు ఒక ప్రశ్న. అంటే అది ప్రాధాన్యత అంశాలు కాదు, ప్రాధాన్యత అంశాలు కాదు. ఇప్పుడు కేఎస్ అని కర్ణాటక ఏమంటాం మనం, కేఎస్ అంటాం. కేఎస్ ఎందుకంటాం, కర్ణాటక స్టేట్ అంతే. ఇప్పుడు టీజీ అని తెలంగాణ ఐడెంటిటీని చాటుకోవడానికి రాష్ట్రం రాకముందు టీజీని మేమే ప్రతిపాదించినాం, మేమే గోడల మీద రాష్ట్రం. కానీ ఒక రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ఐడెంటిటీ ఉండాలి, రాష్ట్ర ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు టీజీ అనేది ఒక పదం, తెలంగాణ అనేది ఒక పదం, కర్ణాటక అనేది పదం, గుజరాత్ అనేది ఒక పదం, మహారాష్ట్ర అనేది ఒక పదం. అంతేగాని నువ్వు స్టేట్ అనేదాన్ని స్టేట్ అనేది మన ఐడెంటిటీ. తెలంగాణ ఎక్కడ టీజీ అంటే టీజీలో స్టేట్ లేదా? లేదు, ఎందుకుంటుంది? తెలంగాణ స్టేట్ అనే దానికి తెలంగాణ దానికి తేడా లేదా? తెలంగాణ స్టేట్ అంటే రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ అనేది ఉంటుంది. తెలంగాణ రాకముందో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్. అది తెలంగాణ స్టేట్ అనేది అది మన ఐడెంటిటీ, మన అమరవీరుల సాధన, అది అమరవీరుల ఆశయ తెలంగాణ త్యాగాల గుర్తింపు. అది ఆ గుర్తింపు తీసేస్తే ఎట్లా? దేశంలో ఏ రాష్ట్రానికి లేదు స్టేట్ అనే పదం, లింక్ ఎక్కలేదంటే మేము కూడా అంగీకరించే వాళ్ళం. ఏది మూర్ఖులు వెధవలు తెలివిలేని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. స్టేట్ రాష్ట్రం అనేది మనం ఎందుకు ఇంత పట్టుబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం నిధుల కోసమో నియామకాల కోసమో ఎందుకు కొట్లాడలే? రాష్ట్రం కోసం కొట్లాడినాం, మన ఐడెంటిటీ కోసం కొట్లాడినాం. మన ఐడెంటిటీ దాంట్లో ఉంది. సరే, ఒకవేళ నీకు ఏదైనా ఉంటే కొంతమందితోటి చర్చించాలి, ఆ విషయాన్ని పబ్లిక్లోకి వదిలి సలహాలు సూచనలు తీసుకోవాలి, మంచి చెడులు తెలుసుకోవాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక ఐడెంటిటీ తోటి సెంటిమెంట్తో ముడిపడిన అంశాలని ఏదైనా మార్పులు చేయాలన్నప్పుడు సమాజానికి వదిలేయాలి. ప్రభుత్వం కాదు నిర్ణయించేది, అధికారులు కాదు నిర్ణయించేది. అందులో రేవంత్ రెడ్డి గారి వరకు వచ్చినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు వచ్చినప్పుడు ఆయనకి తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేదు, తెలంగాణ సెంటిమెంట్ తోటి పెనవేసుకొని జీవించలే. ఉన్నారు కదా ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని పెనవేసుకొని జీవించిన వాళ్ళు. బతుకున్నాం కదా కొంతమంది, 100 మంది బతుకున్నాం, ఇంకా 1000 మంది బతుకున్నాం ఇక్కడ. మీకు తెలియదా తెలంగాణ ఐడెంటిటీ తోటి మీరు ఎన్ని బాధలు పడ్డారో, ఐడెంటిటీ కోసం మీరు ఎన్ని కోల్పోయినరో? మీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు కదా. ఆ త్యాగాలతోటి, ఆ వాసనతోటి, ఆ కష్టాలతోటి, కన్నీళ్ళతోటి పెనవేసుకుని జీవించిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, రచయితలు ఎంతోమంది ఉన్నారు కదా. అందరు సలహాలు సూచనలు తీసుకోవాలి కదా. ఏది లేకుండా నాకు దోచిందే ఏదో అంటారు చూడు, నేను మెచ్చిందే రంభ అని అంటే ఎట్లా? మేమేమి మార్పులు జరగవద్దు, గత పాలనకులు చేసిందే అదే రాజముద్ర కట్టలే ఉండాలంటలేము. ఏది చేస్తున్నప్పుడే ఇవాళ తెలంగాణ తల్లిని వాళ్ళు ఒక ఆకారం తీసుకొచ్చిండ్రు. నా దృష్టిలో తెలంగాణ తల్లి ఒకటి కావచ్చు, ఆదివాసుల దృష్టిలో ఒకటి ఉంటుంది, గిరిజనుల దృష్టిలో ఒకటి ఉంటుంది, దళితుల దృష్టిలో ఒకటి ఉంటుంది, బహుజనుల దృష్టిలో ఒకటి ఉంటుంది, పీడిత ప్రజల దృష్టిలో ఒకటి ఉంటుంది. తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ తల్లి ఎట్లా మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు మీరు? నేను అదైనా ఇదైనా ఏది కూడా నా దృష్టిలో తెలంగాణ తల్లి సంఖ్యలు ఇంకా విముక్తి కాలేదు. ఫస్ట్ మనందరం తెలంగాణ తల్లి కంఠశోక పెడుతున్నది. ఒకనాడు ఆంధ్ర పాలకులు దోపిడీదారులకే పరిమితమైనటువంటి ఈ సంపద దోపిడీ ఇవాళ అదానీ అంబానీలకి నా తల్లి సంపదని ధారపోస్తున్నారంటే, వాళ్ళకి అంటగడుతున్నారంటే, నా తల్లి నన్ను అడుగుతున్నది, ఓ ఇన్నయ్యా నీకు సిగ్గు లేదా, శరం లేదా, నీ బుద్ధి లేదా, నీ కళ్ళు మూసుకున్నావా, నీ చెవులలో సీసం పోసుకున్నావా
అని నా తల్లి నన్ను అడుగుతున్నది. నేనేం సమాధానం చెప్పాలి? అదాని వచ్చి హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో పాగా వేస్తుంటే, నా గుండె మీద గుణపందిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలనా? అదాని విదేశీయుడు కదా, భారతీయుడే కదా. భారతీయుడే. మరి తెలుగు వాళ్ళే కదా వాళ్ళు. తెలుగు వాళ్ళే కదా వాళ్ళు. వాళ్ళు ఎందుకు వద్దన్నావు? నా సంస్కృతి మీద, నా భాష మీద, నా యాస మీద, నా సంపద మీద నువ్వు దోచుకుంటుంటే నా తల్లిని అంగట్లో సరుకు చేసి, అంగడు బొమ్మని చేసి, అంగ వివస్థను చేసి మన ముందే వేలం వేస్తుంటే ఇవాళ ఎట్లా చూడమంటావు? ఇక్కడ నేను మళ్ళా పదే చెప్తున్నా, ఇది అనుముల కుటుంబం, కుటుంబం యొక్క పంచాయతీ కాదు. ఇది అనుముల కుటుంబం, కల్వకుంట్ల కుటుంబాల పంచాయతీ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ బతుకు పంచాయతీ. తెలంగాణ తల్లి పంచాయతీ అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. మన బతుకు పంచాయతీని కుటుంబాల పంచాయతీ చేయొద్దు, పార్టీల పంచాయతీ చేయొద్దు. అరే వాళ్ళెవరు అసలు? నేను పదే చెప్తున్నా, రేవంత్ అన్న మీ కుటుంబాల పంచాయతీ, మీ 2 వ్యక్తుల పంచాయతీ అనుకుంటే మీరు ఒక డేటు నిర్ణయించుకోండి, ఒక స్థలాన్ని నిర్ణయించుకోండి. మీరు అక్కడ పోయి మీరు తన్నుకు చావండి, మీరు కింద మీద పడండి. ఎవడొద్దంటాడు? మేమంటున్నది తెలంగాణ రాష్ట్ర సాధన పార్టీల కోసం రాలే, కులాల కోసం రాలే, మతాల కోసం రాలే. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది 4 కోట్ల ప్రజల బతుకు మార్చుకోవాలని వచ్చినాం, సంపద కాపాడుకోవాలని వచ్చినాం, విద్యారంగంలో మార్పు తేవాలనుకున్నాం. కానీ ఇక్కడ మీరు గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ విధ్వంసమైందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటున్నది. ఇప్పుడు మీరు అంటున్నది ఏమిటి? తెలంగాణ అస్తిత్వము, చరిత్ర అది మరుగున పడిపోతున్న మీరు భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంచెం మనం లోతులకు వెళ్ళి చూస్తే నిజంగానే గడిచిన 10 ఏళ్ల కింద విధ్వంసమైందా తెలంగాణ? కేసీఆర్ విధ్వంసం చేసిండు, చాలా చేసిండు. ఏమేం చేసిండు? ఆయన నిర్మాణం చేసిండు కదా ఆయన. అస్సలు చేయలే. మీరు నిర్మాణం చేసినంటే అంటే కాళేశ్వరం కట్టంగానే, ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల కేంద్రాలు కట్టంగానే, కలెక్టర్ ఆఫీసులో ఏదో ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను ఏర్పాటు చేయండి, అది కాదు. మేము పదే చెప్తున్నాం, తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ సాధన మొదలైంది విద్యారంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం, సంపద కాపాడడం కోసం. సంపద కాపాడబడ్డదా? తెలంగాణ ఐడెంటిటీని వెలుగెత్తి చాటడం కోసం, నా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడం కోసం. 10 సంవత్సరాల్లో తెలంగాణ సంపద ఎంత విధ్వంసం జరిగిందో ఒక్కసారి మనం ఆ వివరాలకు పోతే అసలు భయంకరంగా ఉంటుంది. ఎంత భూమి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, సీలింగ్ భూములు, వక్బోర్డ్ భూములు, ఎన్ని రకాల, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్ల విలువైనటువంటి భూమిని ఎంత దారాదత్తం చేసిందో మనం చూసినాం కదా. కాబట్టి మనం అంటున్నది ఏంటంటే, తెలంగాణ అంటే ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి తల్లి కాదు. తెలంగాణ అంటే సంపద. ఈ సంపద పైన జల సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద, భూ సంపద, మానవ సంపద, పక్షుపక్షాల సంపద అన్నీ కలిస్తేనే తెలంగాణ తల్లి అవుతుంది. కానీ ఇక్కడ గడిచిన 10 ఏళ్ల కాలంలో జలవనరులను ఒడిసి పట్టుకోవడం, మిషన్ కాకతీయ వచ్చింది, ఇంటింటికి తాగునూరు మిషన్ భగీరథ వచ్చింది, వ్యవసాయాన్ని ఆదుకునే కోసం రైతు బంధు వచ్చింది, రైతుల కష్టం వస్తే రైతు బీమా వచ్చింది, కాళేశ్వరం ద్వారా నీళ్లను మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసుకునే ఒక ఆలోచన వచ్చింది, పాలమూరు రంగారెడ్డి స్కీమ్ వచ్చింది, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వచ్చింది, పేద కుటుంబాలకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి. ఇన్ని మార్పులు జరిగినది తెలంగాణ కోసం తెలంగాణలో జరిగినాయి కదా. ఇది విధ్వంసం అవుతుందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. ఖచ్చితంగా విధ్వంసమే. నేను పదే చెప్తున్నా. మీరు 2001 ఏప్రిల్ 27 నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదృశ్యంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ఈ గులాబీ జెండాని రెపరెపలాడించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నామకరణం చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అధ్యక్షునిగా నియామకం చేసినప్పుడు ఆ అధ్యక్షోపన్యాసము ఏం చేసిండో మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్నాయి కదా. ఆ రోజు ఏం చెప్పినాం?
విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తామని చెప్పినాం, వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెస్తామని చెప్పినాం. ఎవ్వరు కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తప్ప ప్రైవేటు బళ్ళకు పోయే పరిస్థితి, ప్రైవేట్ కాలేజీలో పోయే పరిస్థితి, ప్రైవేట్ యూనివర్సిటీలో పోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చూడరు అని గంటాపదంగా శపథం చేసినాం. అట్లనే మీకు గోలైనా, సూదైనా, మందైనా, మీకు ఏ రోగం వచ్చినా కాల్లో ముళ్ళు ఇరిగితే మా పంటితోటి తీసే ప్రభుత్వ వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినామా లేదా? మీ ఉపన్యాసాలు మీరు విన్నారు, రాసిండ్రు, టెలికాస్ట్ చేసిండ్రు కదా. ఉపాధి రంగం గురించి ఏం మాట్లాడినాం, ఐడెంటిటీ గురించి ఏం మాట్లాడినాం, సంపద ఎంత గొప్పగా చెప్పినాం. అటవీ సంపద గురించి, భూ సంపద గురించి, వ్యవసాయ భూముల గురించి, ఖనిజ సంపద గురించి, నా కొండలు, గుట్టలు, కాలువలు, చెరువుల గురించి ఎంత గొప్పగా చెప్పినాం. ఏమైనా ఇవాళ ఎక్కడ పోయినావా? అక్కడ మనం చూడలేదా ఎంత వినాశనం జరిగిందో, ఎంత విధ్వంసం జరిగిందో? కాబట్టి మేము అడుగుతున్నదల్లా, మేము 10 ఏళ్ల కాలంలో ఎన్ని స్కూళ్ళు బాగు చేసినావు, ఎన్ని హాస్పిటల్ బాగు చేసినావు? పెద్ద పెద్ద మాటలు మేము మాట్లాడుతుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది, నియోజకవర్గానికి దానికి ఒక పెద్ద పేర్లు పెడుతుంది. అపోలో హాస్పిటల్ లాగా ఉంటుంది, యశోద లాగా ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉండే వైద్య సౌకర్యాలు కల్పిస్తా అంటివి. మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదంటివి. ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఆ ప్రభుత్వం అట్లయిందనే ప్రజలు దానికి బుద్ధి చెప్పిండ్రు, దాన్ని వద్దనుకున్నారు, అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం చూస్తాం కదా, బడ్జెట్లో విద్యారంగానికి ఎంత బడ్జెట్ కేటాయించాడు? కానీ మునుపటి కంటే కూడా విద్యారంగంలోనూ, వైద్య రంగంలోనూ, సాగునీటి రంగంలో సమూలమైన మార్పులు తెలంగాణ నేటివిటీకి అనుగుణంగా తాము తెస్తున్నాం. రేవంత్ రెడ్డి పదే అంటున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశంలో అదే చర్చ. అన్న, నేను ఏమంటున్నా అంటే, మాటల గారడి వద్దు, అరచేతులు వైకుంఠం వద్దు. ఏది పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా బడ్జెటే దానికి నిలువెత్తు సాక్ష్యం. బడ్జెట్లో విద్యారంగానికి పెరిగిన ఖర్చుల దూరరీత్యా కావచ్చు, పెరిగిన అవసరాల రీత్యా కావచ్చు, మారుతున్న జీడిపి రీత్యా కావచ్చు, విద్యారంగంలో గత ప్రభుత్వాల కంటే కూడా ఈ బడ్జెట్లో తరుగుదల ఉంది. ఇది నిజమా కాదా? 7 లక్షల కోట్ల అప్పయింది కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2, వాస్తవిక దృక్పథంతో వాస్తవాదాయాన్ని అంచనా వేసుకొని బడ్జెట్ రూపొందించడం ఈ గవర్నమెంట్ అన్నది. అనడమే కాదు, ఏ మార్గాల ద్వారా ఎంత వస్తున్నది, ఇప్పటికీ ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అప్పు, బయట జరుగుతున్న చర్చ ఏమిటి, వాస్తవం ఏమిటి కూడా సభలో వాళ్ళు పదే చెప్తూ ఉన్నారు. కాబట్టి నిర్దిష్టమైన అంచనాలతోని నిర్దిష్టమైన ఆదాయాలను గుర్తించి తయారు చేసిన బడ్జెట్ ఇది. అపోహలు, అభూత కల్పనలు ఇందులో లేవు అని వారు అంటున్నమాట. అందువలనే అయితే మీరు అంటున్నారో అది ఆచరణలో కనపడాలి. ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రజల అవసరాలు, ప్రజల బాగోగులు, లేకపోతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు, మేము దాన్ని పెనవేసుకొని ఉన్నామో దానికోసమే పనిచేస్తున్నాం అన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే 1.5 కోట్ల బడ్జెట్ మూసీ ప్రాజెక్ట్ అంటున్నారు. టీఎస్ని తీసి టీజీ పెడితే ఎన్ని కోట్ల ఖర్చు అయింది? ఆ బడ్జెట్ తోటి ఎన్ని స్కూళ్ళు బాగు చేయొచ్చు? అంటే మనకున్న వాస్తవమే 7 లక్షల కోట్ల అప్పు అయింది అని మనందరం ఒత్తుకున్నాం. దివాళీ తీసిందని చెప్పినాము, అప్పులు పుట్టమని చెప్పినాము, లంకె బిందెలు కాదురా నాయన ఖాళీ బిందెలు అని చెప్పినాం. ఇవన్నీ మనం మాట్లాడినాం. శ్వేతపత్రం ప్రకటించినప్పుడు దాని గురించి గొప్పగా మాట్లాడినాం, చెండాడినాం, గత ప్రభుత్వాన్ని చీల్చి చెండాడినాం. ఆ విషయంలో ఎక్కడ కూడా సెసబిసలు లేకుండా మాట్లాడినాం. కానీ ఇవాళ ఉన్న ఆదాయంతో రీత్యా చూసుకున్నా, వస్తున్న అప్పుల రీత్యా చూసుకున్నా, వస్తున్న కేంద్ర బడ్జెట్ రీత్యా చూసుకున్నా, మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మనం ఒక ఉదాహరణ చెప్తా. మిడ్ డే మీల్స్లో కేంద్ర బడ్జెట్ ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది, 60-40 రేషియోలో ఉంటుంది. కేంద్రం ఎప్పటికప్పుడు బడ్జెట్ ఇస్తూ వస్తున్నది. ఈ సంవత్సర కాలంలో మిడ్ డే మీల్స్కి ఎందుకు డబ్బులు ఇవ్వలే? కనీసం కేంద్రం నుంచి వచ్చిన నిధులనైనా
రాష్ట్రం దగ్గర నిధులు లేకపోతే కేంద్రం నుంచి వచ్చిన నిధులైనా డైవర్ట్ చేయకుండా ఇవాళ ఆ మిడ్ డే మీల్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళ ఈ పరిస్థితి ఉండనా, ఈ గొడవ ఉండనా, ఈ చర్చ ఉండనా? ఎందుకంటే జరిగిందంటారు? కారణం ఏమిటి? నిర్లక్ష్యం. నేను అదే అంటున్నా. పుచ్చన్నని మైక్ టీవీని నేను కూడా గది అడుగుతున్నా. ఎందుకు అని, ఎందుకు ఇట్లా? సరే నీ దగ్గర డబ్బులు లేవన్నావు, కేంద్రం నుంచి డబ్బులు వచ్చినాయి కదా, ఆ డబ్బులన్నా ఇప్పుడు ఇచ్చి ఉంటే 12 నెలల పెండింగ్ పోయి 6 నెలల పెండింగ్ వచ్చు కదా, 6 నెలలకు ఇచ్చినట్టు అదైనా వచ్చు కదా. ఇవాళ వాళ్ళ జీతాలు లేవని, గుడ్డ డబ్బులు లేవని, నీకు వేరే లేవని మొత్తుకుంటున్నారు కదా, రోడ్డు ఎక్కుతున్నారు కదా. మేము మొన్న పొలుగు జిల్లాలకు పోయినాం. వాళ్ళు పోతే అసలు వాళ్ళు ఎంత ఆవేశంతో, బాధతోటి ఏమన్నా కానీ మమ్మల్ని తీసేసినా పర్లేదు, మా మీద కేసులు పెట్టినా పర్లేదు. ఒక ప్రైమరీ స్కూల్కి 80 మంది ఎన్రోల్ ఉన్నటువంటి వాళ్ళకి 70,000 80,000 పెండింగ్ ఉందట. అది పెద్ద మొత్తంలో ఒక కష్టమే వాళ్ళకి. అంటే మీరు ఒక మాట అన్నారా, చెప్పండి. అంటే ఇటువంటి పరిస్థితి మీరు అంటున్నారు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయలేదని. మరి ఇది నిర్లక్ష్యం కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? వైద్య రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు చూస్తున్నాం. మేమేమంటు కేసీఆర్ తప్పులు చేయలేదు, గొప్ప పాలన అందించిండు అని ఏ మూర్ఖుడు కూడా అంటలేరు, ఎవ్వరు కూడా అంటలేరు. ఎవరు అంటున్నారు? మేము అంటున్నామా? మేము అంటున్నది ఏంటంటే వాళ్ళతో పోల్చుకో. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈ ప్రభుత్వాన్ని దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. ఏం అవసరం వచ్చింది వాళ్ళకి డైవర్ట్ చేయడానికి, కాలయాపన చేయడానికి? ఎందువల్ల? మీ భావన ఏమిటి? ఎందువల్ల అయి ఉండొచ్చు? ప్రజల సమస్యలని పక్కదారి పట్టేయడానికి, ప్రధాన ప్రయారిటీ అంశాలను పక్కదారి పట్టేయడానికి ప్రజలు నిరంతరం ఏదో ఒక, ఇప్పుడు వారం కోటి ఓ న్యూస్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మంత్రివర్గ విస్తరణకి ఢిల్లీ పోయిండని ఒక 3-4 రోజులు దాని మీద చర్చ. అదేదో ఇంకోటని మూసి అని ఒకటి, హైడ్రా అని ఒకటి, ఇంకోటని ఒకటి, టీఎస్ని తీసి టీజీ పెట్టిండని ఒకటి, ఏదో గీతాన్ని ఏమో అయిపోయిందని ఏదో అదొకటి, లేకపోతే తల్లి విగ్రహాన్ని ఏదో అని చెప్పి ఒక వారం 10 రోజులు దాని మీద పోతుందా? అంటే ప్రధాన సమస్యలని, ప్రజల అవసరాలని పక్కదారి పట్టించేటువంటి, నేనేమంటున్నా, రేవంత్ అన్న 7 లక్షల కోట్లు అప్పయింది, బడ్జెట్ లేదు, మన రెవెన్యూ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ అని మా అందరికీ తెలుసు. మనకు వస్తున్న రెవెన్యూలో దాదాపుగా చాలా వేల కోట్లు, సుమారు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు మన అప్పులైతేంది, ఇతరత్ర అయితేంది, ఎన్నో జరుగుతున్నాయి. మనకి ఎంత వస్తుంది నెలకి? తెలంగాణ ఇప్పుడు ఆదాయం ఎంత? 7 నుంచి 8 వేల కోట్లే, ఎక్కువ లేదు. కాబట్టి ఇది మనకున్న 50% మన అప్పులకి, వడ్డీలకే సరిపోతున్నది. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు మనం ఒక కుటుంబమే, ప్రభుత్వం కూడా ఒక కుటుంబమే. కానీ అంటే దీంట్లో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయాలు, చంద్రబాబు నాయుడు తెలంగాణ గుండెలపై గుణపం దించుతున్నాడని మీరు అన్నారు. తీవ్రమైన మాట అది. ఆయనకు స్కోప్ ఎక్కడ ఉంది? రాష్ట్రాన్ని అంటే డిస్టర్బ్ చేయాలని ఎందుకు అనుకుంటాడు ఆయన? ఏం ప్రయోజనాలు ఉన్నాయి ఆయనవని? అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి చర్యలు చూస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అదేదో ఉంది కదా, ఆయన ఉన్నటువంటి ఏరియా సాగర్ సొసైటీలో లోటస్ పాండ్, దాని మీద పోయి గొడవ చేసి అదేదో చేసి మళ్ళా ఆ అధికారిని సస్పెండ్ చేసి అదొక 3-4 రోజులు అదొక చర్చ. కానీ నాగార్జున అని, అల్లు అర్జున్ అని, ఇంకోటని ఈ పనికి మాలిన పనులన్నీ కూడా. ఇప్పుడు నువ్వు కేటీఆర్ మీద విచారణ చేయదలుచుకుంటే ఎవడన్నా వద్దనడా? చట్టం తన పని చేసి వీళ్ళెవరు ఆ పొంగులేటి ఎక్కడికో పోయి అక్కడ ముహూర్తం పెట్టే, వేరే దేశం పోయి దీపావళికి ముందే పటాకులు వెళ్తాయని అన్నాడు. బాంబులు వెళ్తాయి, పటాకులు వెళ్తాయి, ఓ పెద్ద లిస్ట్ ఇచ్చే, నెంబర్ 1 ఇది, నెంబర్ 2 ఇది, వాడిది ఇది, ఈయనే ఎఫ్ఐఆర్ తయారు చేసినట్టు అక్యూజ్ A1 వీళ్ళు, A2 వీళ్ళు, A3 వీళ్ళు. అరే వీళ్ళు నాకు మంత్రులని, ఎమ్మెల్యేలని, పాలన చూస్తుంటే వీళ్ళు అసలు వీళ్ళు తెలంగాణని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు?
మనం విచారణ చేయొద్దంలే, కాళేశ్వరం విచారణ వద్దంలే, భూముల దారదత్తం చేసిన మీద విచారణ వద్దంలే, ఏదైనా వద్దన్నమా? మీరన్నారా, నేనన్నానా, ఎవరన్నా అన్నామా? చేయమని అడుగుతున్నాం. కానీ దానికి ఇంత పెద్ద డైవర్షన్ పాలిటిక్స్ వద్దంటున్నాం, ఇంత చర్చ వద్దంటున్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి మీరెందుకు మాట్లాడేది? మీరెవరు మాట్లాడడానికి? ముఖ్యమంత్రి పని ఇదా? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎట్లా అరెస్ట్ చేయాలి అనేది ముఖ్యమంత్రి పనా? అది డీజీపీ చూసుకుంటాడు, న్యాయశాఖ చూసుకుంటుంది. అంటే ఇది మీరు డైవర్షన్ పాలిటిక్సా, రివెంజ్ పాలిటిక్సా? ఇవి రెండు ఉన్నాయి దీంట్లో, రెండు ఉన్నాయి. రివెంజ్ పాలిటిక్స్ ఉన్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. ఏం అవసరం? నేను అందుకని అన్నా, నేను ఒక రేవంత్ అన్న, ఒక కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్న పంచాయతీ కాదు తెలంగాణ పంచాయతీ అంటే. ఇది కాదు, అది ఒక అనుముల కుటుంబం, ఒక కల్వకుంట్ల కుటుంబం పంచాయతీ కాదు. అరే మీరేంది అసలు? మీరెవరు అసలు? తెలంగాణ చరిత్ర అంటే రెండు కుటుంబాల చరిత్ర కాదు, రెండు పార్టీల చరిత్ర కాదు. రెండు కుటుంబాల పంచాయతీ, రెండు పార్టీల పంచాయతీ చేసి అవమానపరుస్తున్నారు. నా తల్లిని అవమానపరుస్తున్నారు, నా చరిత్రను అవమానపరుస్తున్నారు. అదే మా బాధ, అదే మా... మీరు నిరంతరాయంగా ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. వ్యక్తిగతంగా మీకుండే అభిప్రాయాలు ఒక విషయం. రెండోది, ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు ఈ ఏడాది కాంగ్రెస్ పాలన పైన, రేవంత్ రెడ్డి నాయకత్వం పైన పబ్లిక్ ఒపీనియన్ మీరు విన్న మాటలు ఏమిటి? నిష్పక్షపాతంగా చెప్పండి. ఇప్పటివరకు ప్రజలు ఇది అప్పుల పాలైన రాష్ట్రం, 6 గ్యారంటీలో లేకపోతే 7 గ్యారంటీలో లేకపోతే డిక్లరేషన్ల గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. ప్రజలు ఏ సాధన అయితే, ఏ అమరవీరుల సాధన అవుతుందో, ఉద్యమాకాంక్షలు అవుతుందో, మన ఆత్మగౌరవం ఏదైతుందో అది కాపాడుకోవాలి. మాకు తెలుసు, రైతు బంద్ చేయలేడని తెలుసు, రైతు భరోసా చేయలేడని తెలుసు, లేకపోతే ఇంకా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేరని తెలుసు. ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ప్రజలకు ఇవన్నీ అర్థమవుతున్నాయి. మీలాంటి సోషల్ మీడియా వల్ల అయితేంది, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల అయితేంది, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి అని తెలిసిపోతున్నాయి. కాబట్టి దాని గురించి ఆలోచిస్తలేరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే హైదరాబాద్ నడిబొడ్డున ప్రగతి భవన్ కేంద్రంగా రెడ్ కార్పెట్ ఆహ్వానంతో ఆయన ఇక్కడ అడుగు పెట్టిండో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ అనేది ఒక ఐడెంటిటీ సమస్య, ఇది ఆత్మగౌరవ సమస్య. ఇది అది ఆ విధంగా ఉన్నది. తర్వాత ఎప్పుడైతే అదానీలు, అంబానీలు ఇక్కడ అడుగు పెడుతున్నారో, ఇక్కడ ఈ తల్లి భూమిని దారాదత్తం చేయబోతున్నారని ఎప్పుడైతే సమాజానికి అర్థమైందో అప్పుడు ఇక భరించలేకపోతున్నారు. కానీ అంటే ఇప్పుడు అదాని ఇచ్చిన 100 కోట్లు వెనక్కి ఇచ్చిండు కదా, వెనక్కి ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి. వెంటనే ఆ డిస్కషన్ జరిగిన వెంటనే ఇంటర్నేషనల్ మీడియా రాయడం ఒకటి, రకరకాల ఆరోపణలు అదాని కంపెనీ మీద వచ్చినప్పుడే రిటర్న్ ఇచ్చేసిండు అవి అమౌంట్ 100 కోట్ల రూపాయలు. మేము హర్షిస్తున్నాం, మేము వెల్కమ్ చేస్తున్నాం. మేమేమంటున్నామంటే దాన్ని ఇవాళ వెనక్కి ఇచ్చిండ్రు. సరే, ప్రజల నిరసన కావచ్చు, మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కావచ్చు, మీడియా ప్రమేయం కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ జోక్యం వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు రేవంత్ అని నేను ఒక మిత్రునిగా, ఓ సహచరునిగా, ఆ రాష్ట్రం ఆయనే వచ్చి 100 కోట్లు ఇచ్చి ఎందుకు వద్దంటాడు? స్కిల్ యూనివర్సిటీ దానికి 100 కోట్లు ఇస్తాడు, ముందుకు వచ్చిండు, ఆయన వెల్కమ్ చేసిండు. ఇవాళ ఎందుకు ఇస్తారు? ఇవాళ పార్టీలకి ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయ వేయడం వల్ల పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవాళ ఎందుకు ఇచ్చారు చెప్పు? యశోద వాళ్ళు ఇవాళ, అరే నువ్వు హాస్పిటల్ నడిపి, హాస్పిటల్ అంటే హాస్పిటళ్ళు, విద్యాలయాలు నడిపేటోళ్ళు, విద్యారంగం కానీ వైద్య రంగం వాళ్ళు కూడా పార్టీలకి చందాలు ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? ఎట్లా ఇస్తున్నారు? ఏ ఆదాయం మేరకు ఇస్తున్నారు? ఇక్కడ పీడిత తాడిత ప్రజలు ఒక 1000 రూపాయలు, 10,000 రూపాయలు మీలాంటి వాళ్ళు పోయి, అరే మా అమ్మకో మా తమ్మునికో ఇంత కన్సెషన్ ఇవ్వండి, ఇంత మాఫీ చేయండి అంటే ఇస్తున్నారా? ఇక్కడేమో ఇస్తలేరు, వాళ్ళకేమో 100 కోట్లు వాళ్ళకేమో ఎలక్ట్రాన్ బాండ్స్ రూపంలో పార్టీలకు ఇస్తున్నారంటే ఎవరి రక్తం పిప్పి చేసి ఇస్తున్నారు?
అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనం ఏమంటున్నామంటే రేవంత్ అన్నని మేము ప్రశ్నిస్తున్నామంటే ఆయన మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతున్నాం, ప్రేమతో మాట్లాడుతున్నాం, అభిమానంతో మాట్లాడుతున్నాం. ఇంకా 4 సంవత్సరాలు మీరు ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేయడానికి మాట్లాడుతున్నాం. నీ 6 గ్యారంటీల మీదనే ఫోకస్ పెట్టు, నీ డిక్లరేషన్ల మీదనే ఫోకస్ పెట్టు. ఈ డీవియేషన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయగాకు. అంటే మీరు హితుని పాత్ర, మిత్రుని పాత్ర కేసీఆర్ విషయంలో ఉంది, రేవంత్ ఇద్దరి విషయంలో ఉందా, లేకపోతే ఒక రేవంత్ రెడ్డి విషయంలోనైనా? ఇద్దరి విషయంలో ఉంది. నాకు కేసీఆర్ ఎవరెన్ని మాట్లాడినా నా ఉద్యమ సహచరుడు. నాతోటి ఇట్లా మీరు కూర్చొని సూర్యచంద్రులను చూడకుండా రాత్రి పగళ్ళు నా ద్వారా సమాచారం తీసుకున్నాడు. మొత్తం నా ప్రయాణంలో ఇన్నన్నా అనే పదాన్ని ఉచ్చరించకుండా అంత తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడలే. కానీ ఇన్నన్నా అనే పదాన్ని ఉచ్చరించకుండా మాట్లాడినంత మాత్రాన నేను 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నేను గుంటూరు, విశాఖపట్నంలో నేను అనారోగ్యానికి గురయ్యి గుంటూరుకి హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో గుంటూరులోనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రాత్రి 11:30-12 గంటల టైంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి నన్ను పరామర్శించిండు. అయితే నన్ను పరామర్శించిండు, నన్ను ఇంకేమో చేసిండు అని ఆయన భజన చేయాలన్నా? గుంటూరు వచ్చిండా? ఆయన ఫోన్లో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించిండు. నేను ఆయనని వ్యక్తిగా ఎప్పుడు నేను ఎవరిని దూషించా, ఎవరిని ఏ మాట మాట్లాడా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడా. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మార్పుకి సంకేతంగా నిలువెత్తి సాక్షిగా డిసెంబర్ 7వ తేదీ నాడు ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ అన్న మీద నాకు ఎంత అభిమానం ఉంటే, గౌరవం ఉంటే తప్పటి అడుగులు వేయొద్దని, బిడ్డని తప్పటి అడుగులు వేయొద్దని తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారు, ఎంత సహకరిస్తారు. బిడ్డ నడక నేర్పుతారు. బిడ్డకి నడక ఎందుకు నేర్పుతారు? అంటే ఇప్పుడు మీకు మిత్రుడు, ప్రేమ, అభిమానం ఉంది కాబట్టి చెప్తున్నారు ఆయన మీద. ప్రజాపాలన అని చెప్పిండు. ప్రజాపాలన ఏమిటో మీరు డిఫైన్ చేయగలరా? ఏముంది ప్రజాపాలన? ఎట్లా డిఫైన్ చేయగలుగుతాం? ప్రజాపాలన, ప్రజా పౌర హక్కుల పాలన, ఇవి అవి అనడానికి ఎక్కడ కనపడుతున్నది? చూసినాం కదా. సరే, వాళ్ళ సిద్ధాంతం తప్ప, వాళ్ళ ఆచరణ తప్ప, వాళ్ళ ఆశయాలు తప్ప అని పక్కన పెట్టినా కానీ పట్టుకోగలిగే అవకాశం ఉండి ఉన్నటువంటి వాళ్ళని మత్తు మంది ఇచ్చి, అది అన్నం ద్వారా ఇచ్చిండో నీళ్ళ ద్వారా ఇచ్చిండో నాకైతే తెలియదు, కానీ ఇచ్చి చంపుతున్నారంటే ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఇవాళ మనం చూస్తున్నాం, రైతులకు సంఖ్యలు వేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. సస్పెండ్ చేసిండ్రు వేసిన వాళ్ళని. ఏమంటున్నా అంటే ఈ పరిస్థితి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. ఇదేం మొదటిది కాదు కదా. గత ప్రభుత్వం రైతులకి సంఖ్యలు వేస్తే మా గొప్ప అభిమానిగా భావించే, గొప్ప వ్యక్తిగా భావించే, గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా భావించే రేవంత్ ఏం మాట్లాడాడు? సిగ్గుందా అన్నాడు, శరం ఉందా అన్నాడు, శివునెత్తులుందా అన్నాడు, బుద్ధి ఉందా అన్నాడు, యాడబన్నం అన్నాడు. ఇవన్నీ మాట్లాడండి కదా. మాట్లాడలేదా? మరి ఇవాళ మన పాలనలో జరుగుతున్నప్పుడు సరే సస్పెండ్ చేసినవా, ఇలా లగచర్ల విషయంలో కూడా వెనక్కి తీసుకోవచ్చు, మితనేల విషయంలో కూడా వెనక్కి తీసుకోవచ్చు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే నేను ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతున్నా. ఇప్పుడు వ్యక్తుల మీద ఎందుకు కోపం ఉంటుంది? కానీ మీరు అవును, ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి నియోజకవర్గం అదేంది కొడంగలు, నా నియోజకవర్గం స్టేషన్ కన్పూరు. నాకు ఆయనకి ఏం పంచాయతీ? ఎటు పంచాయతా, ఆస్తుల పంచాయతా, లేకపోతే ఇంకేదైనా పంచాయతా? ఉత్తరం ఒకటి దక్షిణం. మరి నాది ఉత్తర తెలంగాణ, ఆయన దక్షిణ తెలంగాణ. ఏముంటుంది చెప్పు?
ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నామంటే, గొంతు విప్పి మాట్లాడుతున్నామంటే మాకు తెలుసు ఇట్లా మాట్లాడుతుంటే కొంతమంది రుచించిందని తెలుసు, మా మీద కేసులు పెడతారని తెలుసు. ఎందుకు కేసులు పెడతారు? ఎందుకు పెట్టారు? వాళ్ళకి ఇష్టం లేకపోతే నీ వీడు ఊక వాగుతాండు, ఆ బుచ్చన్న లాంటి వాళ్ళు ఇంకో లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఈయన తీసుకుపోయి ఎక్కడో పడేస్తే, అయితే తెలంగాణ పడేసినా లేకపోతే ఛత్తీస్గఢ్లో తీసుకుపోయి పడేస్తే పీడా పోతుంది అని అనుకుంటారు. ఆయనకు ఆలోచన రాకుండా ఇప్పుడు వేరే ఇచ్చారుగా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మెల్లగా చెవులో చెప్తారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు అంత పని అవుతుందా? అంత పని చేస్తారా? చేయొచ్చు, చేయకూడదని ఉన్నది ఆడ. తెలంగాణ ఉద్యమకారుడు ఇన్నయ్య గారికి ఏమన్నా ఇబ్బంది వచ్చిందంటే కనుక తెలంగాణ సమాజం కూడా ఊరుకోదు కదా. ఇప్పుడు మేము ఉండే ఇల్లు, నేనుండే 2014 నుంచి నేను ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వం ఇది ఎన్ని మాట్లాడినా ఎంత వ్యతిరేకించా మీకు అది తెలుసు. నేను ఎంత గట్టిగా చాలా సీరియస్గా వ్యతిరేకించా మాట్లాడినా కానీ ఇప్పుడు నేనున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్లో నా ఇల్లు ఖాళీ చేయమని నోటీసు రాలే, నేనున్న ఇంటికి నోటీసు రాలే. ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు, ఆఖరికి నేను తీసుకొని అంటే గోడలకు అంటించారు. చివరి నోటీస్ అని, ఫైనల్ నోటీస్ అని 30వ తారీఖు కల్లా ఖాళీ చేయమని, లేకపోతే నా ముళ్ళ మూట చదివి బజార్ మీద వేస్తా అని నోటీసు ఇచ్చారు. ఎందుకో మరి, అంటే ఇప్పుడు అలా ఆల్రెడీ కూల్చినందువలన లేకపోతే మీ మీద కోపంతో, అది క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు అనుకోవాలి, చూడాలి మరి, నువ్వు కోపం వల్లనా పగబట్టినవా, లేకపోతే మీరు అన్నారు చూడు ఇది రివెంజా లేకపోతే ఏందో మరి చూడాలి. అడగండి మరి, మీరు సీఎం అడగండి, పరిచయమే కదా మీకు. నేను చెప్పినా, నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ చెప్పిన ఎందుకు ఇటువంటి జోక్యం చేసుకోవడం, ఇటువంటి అనవసరమైన విషయాలు. ఈ కూల్చివేతల ప్రభుత్వం ఇప్పటికే పేరు వచ్చింది, ఎందుకు ఇటువంటివి చేసుకోవడం. మళ్ళా అక్కడట కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం చేస్తారట. అరే ఒక కాన్స్టిట్యూషన్ని క్లబ్ చేస్తారా? కాన్స్టిట్యూషన్ క్లబ్ చేసే చరిత్ర రాజ్యాంగం పూర్తయిన తర్వాత అక్కడ ఏదైతే ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఉందో దాని చరిత్ర వేరు. ఇక్కడట కాన్స్టిట్యూషన్ కోసం క్లబ్ కడతారట. క్లబ్ కట్టాలనా? విందులు వేయడానికి, చిందులు వేయడానికి, తాగుబోతులు కావడానికి, తాగి మత్తులో పిచ్చిగా మాట్లాడుకోవడానికి, భార్య ఎవరో, తల్లి ఎవరో, అక్క ఎవరో, చెల్లెవరో తెలియని పరిస్థితి ఏర్పాటు చేయడానికి దానికి ఒక పేరు పెట్టి చాలా బాధ కలుగుతుంది ఇటువంటి చూస్తుంటే. అంటే నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఆలోచన ఎట్లా ఉంది, ఆలోచన ప్రతిరూపమే ఆచరణ కదా. వాళ్ళ ఆలోచన ఎట్లుందనే దానికి ఇవన్నీ నిదర్శనం కదా. మీరు ముఖ్యమంత్రికి సూచన ఏమిటి మిత్రునిగా, మీరేం చెప్తారు ఆయనకి? మరి నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో మీరు ఈ జోక్యం చేసుకోకూడదు. అని ఏం జోక్యం చేసుకోకుండా లేనిపోయి సమస్యలు వస్తాయి. ఇప్పుడు చూసినాం కదా, మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో లేనిపోని క్వశ్చన్లు వచ్చినాయి. ఆంధ్ర వాళ్ళకి సంబంధించి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు మరి ఎందుకు అడిగినారు? అది తెలంగాణ ఉద్యమ చరిత్ర అదే కదా. ఇప్పుడు నా పేరుతోటి కూడా 3 ప్రశ్నలు వచ్చినాయి. నా పేరుతో ప్రశ్నలు వచ్చినందుకు నేను ఆనందపడతలేను. కానీ తెలంగాణ తల్లిని చెరబట్టినటువంటి, అంగట్లో అరకు చేసి సరుకు చేసి వ్యాపారం చేసిన వాళ్ళ చరిత్ర నాతో పాటు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్లలో ఉంటే నాకు ఎంత బాధ కలుగుతుంది. నా సంబంధించిన 3 ప్రశ్నలు వచ్చినాయి. నాకు వేల మంది ఫోన్ చేశారు, కంగ్రాచులేషన్ చెప్పిండ్రు. కానీ ఆ ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్నలు చూడగానే నాకు ఒక్కసారి నా ప్రాణం పోయినట్టు అయిపోయింది. మన బాధ అంతా కూడా ఏంటంటే, ఓవర్ నైట్, 1 సంవత్సరం, 1 వారం, 1 నెల, లేకపోతే 5 ఏళ్ల కాలంలో తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైపోతుంది. కులరహిత, వర్గరహిత, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యయుత పాలన జరుగుతుంది, తెలంగాణ చూస్తామని ఏం ఆశలు లేవు. కానీ మన ఐడెంటిటీని కాపాడుకోవాలి. రాత్రే తెలంగాణ స్కూళ్ళన్నీ బాగుపడిపోతాయి, తెలంగాణ హాస్పిటళ్ళన్నీ బాగుపడిపోతాయి, సంపద అంతా కాపాడబడుతుందని ఆశలేం లేవు. అంత మూర్ఖునేం కాదు నేను, తెలుసు కదా. కాబట్టి
రేవంత్ అన్నకి నేను విన్నవించుకునేది ఒక్కటే, మీరు చెప్పినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో 2 సంవత్సరాలు కాలు బలపం కట్టుకొని తెలంగాణలో మీరు పాదయాత్రలు చేసిండ్రు, బస్సు యాత్రలు చేసిండ్రు, ఎన్నెన్నో ప్రజలను కలిసిండ్రు, విన్నపాలు చూసిండ్రు. కాబట్టి తెలంగాణ సమాజం కోరుకున్న ఆ మెచ్చిన నచ్చిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షలు ఒక్కసారి మీరు చదవండి, వినండి. వాళ్ళకు ఆ సంబంధించిన వాళ్ళని మీలాంటి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడాలనేదే తప్ప నాకు ఆ ప్రభుత్వం చెడ్డది, ఈ ప్రభుత్వం గొప్పది, ఈ ప్రభుత్వం చెడ్డది, రాబోయే ప్రభుత్వం ఇది అసలు ఈ ఆలోచన నాకు లేనే లేదు. రేవంత్ అన్న మంచిగోరే చెప్తున్నా నేను. రేవంత్ అన్న మంచిగోరే చెప్తున్నా. ఆయన ఇంకా 4 సంవత్సరాలు, నేను మొదట్లో చెప్పిన, నీ ముఖ్యమంత్రి సీటుకి ఎవరైనా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు ప్రమాదం కల్పించడానికి ప్రయత్నం చేస్తే మా ప్రాణాలు ఒడ్డైనా సరే నీకు అండగా నిలుస్తామని చెప్పినాం. ఇప్పటికీ చెప్తున్నాం. కానీ ఆంధ్ర దోపిడీదారులు, ఆంధ్ర పెత్తందారులు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంకల చేరొద్దు, వాళ్ళ ఏజెండాని ఏజెండా కావద్దు అనేదే మా ఆలోచన, మా బాధ, మా సూచన, సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందువల్ల కొంత కఠినమైన మాటలు ప్రభుత్వాన్ని అనవలసి వచ్చిందనే దానికి చాలా సుదీర్ఘమైన వివరణ, అందులో అనుబంధ ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు, తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ కోసమై తెలంగాణ అనే భావన ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏదానికి చిన్న ఇబ్బంది వచ్చినా సరే తమ స్పందన ఇట్లాగే ఉంటుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ముఖ్యమంత్రి కూడా కొన్ని సూచనలు చేసినారు. థ్యాంక్ యూ.